మన దేశస్థులు తరచూ పర్యటించే ప్రాంతం మలేషియా. పర్యాటకానికి మలేషియాను మంచి ప్రదేశం. వీసా లేకుండా ఇక్కడ కూడా భారతీయులు 30 రోజుల పాటు ఉండొచ్చు. మలేషియా పురాతన బహుళ సాంస్కృతిక జీవనానికి ప్రసిద్ధి చెందింది. మలేషియా ఐకానిక్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ చారిత్రాత్మకమైనవి. పర్వతాలు, బీచ్లు, వన్యప్రాణులు, అడవులలో పర్యాటకులు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మలేషియా ఆహారాన్ని కూడా పర్యాటకులు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. మలేషియాలో చూడాల్సిన ప్రదేశాలు పెట్రోనాస్ ట్విన్ టవర్స్, బట్టు గుహలు, లెగోలాండ్ వంటివి ఉన్నాయి. ఆసియాలోని అతిపెద్ద గుహలు వియత్నాంలో ఉన్నాయి. ఇక్కడి ద్వీపాలు, అడవులు, మతపరమైన ప్రదేశాలు, అనేక అందమైన వస్తువులు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి పాలరాతి పర్వతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వియత్నాం స్ట్రీట్ ఫుడ్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. స్ట్రీట్ ఫుడ్స్ లో రైస్, నూడిల్స్, బియ్యంతో చేసిన వివిధ వంటకాలను ఆస్వాదించవచ్చు. వీసా లేకుండా ఇక్కడ కూడా 30 రోజుల పాటు ఉండవచ్చు. ఇక వియత్నాంలో చూడవలసిన ప్రదేశాలు కుచి టన్నెల్, టెంపుల్ ఆఫ్ లిటరేచర్, వార్ రెమినెంట్స్ మ్యూజియం ఉన్నాయి. కొత్తగా పెళ్లైన జంటలకు అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో మాల్దీవులు ఒకటి. ఇక్కడి అందమైన దృశ్యాలు చూపరులను కనువిందు చేస్తాయి. మాల్దీవులలో పర్యాటకుల కోసం లెక్కలేనన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే సీ బీచెస్ దృశ్యం చాలా ప్రత్యేకమైనది. ఇది కాకుండా మగా ఆటోల్, సన్ ఐలాండ్, బనానా రీఫ్, అలిమతా ద్వీపం, బయోలుమినిసెంట్ బీచ్, ఆర్టిఫిషియల్ బీచ్, వరస్ ద్వీపం కూడా సందర్శించవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం మాపుషి బీచ్. వీసా లేకుండా మాల్దీవుల్లో కూడా నెల రోజుల పాటు ఉండవచ్చు. కొత్తగా పెళ్లైన వారు అక్కడ హనీమూన్ ప్లాన్ చేసుకోవచ్చు. నేపాల్ ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి. నేపాల్లో పర్యాటకులు హిమాలయాలు, పచ్చని అడవులు, రోలింగ్ కొండలను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎవరెస్ట్ శిఖరంతో సహా ప్రపంచంలోని 8 ఎత్తైన శిఖరాలు నేపాల్లోనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు నేపాల్కు బౌద్ధ విహారాలను చూసేందుకు వెళుతూ ఉంటారు. ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు పశుపతినాథ్ ఆలయం, బౌద్ధ స్తూపం, స్వయంభూ మహాచైత్యం ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళాలి అంటే భారతీయులకు ఎలాంటి వీసా, పాస్పోర్ట్ అవసరం లేదు. కాబట్టి మీరు ఈ దేశాలకు నిరభ్యంతరంగా వెళ్ళి అక్కడి ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేసి రావచ్చు.